అనగనగా ధర్మపురి అనే సువిశాల సామ్రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని సత్యవ్రతుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సత్యవ్రతుడు పుట్టుకతోనే అంధుడు. కాని ఆయన కళ్ళు లేకపోయినా ఆయన అంతఃచక్షువులు చాలా చురుకైనవి. సృష్టిలోని ఏ శబ్దాన్నైనా ఏ వాసననైనా ఇట్టే పసిగట్టి అసలు నిజాన్ని పసిగట్టగల అపారమైన మేధావి. ఆయన పాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచేది. సత్యవ్రతుడికి విక్రముడు అనే ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. విక్రముడికి కళ్ళు బాగానే కనిపిస్తాయి. కాని మనసులో మాత్రం విపరీతమైన స్వార్థం, దురాశ, గర్వం ఉండేవి. అంధుడైన తన తండ్రిని చూసి లోలోపల ఎప్పుడూ చులకనగా అనుకునేవాడు. ఒకరోజు ధర్మపురి రాజ్యసభలో మహారాజు సత్యవ్రతుడు కొలువుదీరి ఉంటాడు. పక్కనే యువరాజు విక్రముడు, మహామంత్రి కుటిలుడు కూర్చొని ఉంటారు. అప్పుడే 2 భటులు ఒక పేద శిల్పిని, ఏడుస్తున్న అతని కూతురు గౌరిని లాక్కుంటూ సభలోకి వస్తారు. జయము జయము మహారాజా, నిన్న రాత్రి మన కోటలోని మీ రహస్య మందిరంలో ఉన్న అత్యంత విలువైన సూర్యకాంతి హారాన్ని దొంగలించిన దొంగ వీడే ప్రభు. వీడి పేరు రామదాసు. తండ్రి గారు, చూశారా ఈ సామాన్యుల ధైర్యం? ఏకంగా మహారాజు గదిలో కన్నం వేసి మా తాత ముత్తాతల నాటి అపురూపమైన ఆ సూర్యకాంతి హారాన్ని దొంగలిస్తాడా? వీడికి మరణశిక్ష విధించండి. వీడి తలను కోట గుమ్మానికి వేలాడదీయాలి. శాంతించు విక్రమ. కళ్ళు ఉన్న నీకు ఎదురుగా ఉన్న మనిషి దొంగలా కనిపిస్తున్నాడేమో, కాని కళ్ళు లేని నాకు వాడి భయం వెనుక ఉన్న అమాయకత్వం కనిపిస్తుంది. వాడి రక్తం వాసన నా ముక్కుకు తగులుతోంది. విచారణ జరగకుండానే శిక్షలు విధించడానికి ఇది రాక్షస రాజ్యం కాదు, ధర్మపురి. ఏమయ్యా రామదాసు, ఆ ఏడుపు ఆపి అసలు నిజమేమిటో చెప్పు. ఆ ఆహారాన్ని నువ్వే దొంగలించావా? అయ్యా మహారాజా, ఆ పరమశివుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను తండ్రి, నేను దొంగను కాను. నేను ఒక పేద శిల్పిని. రాళ్లను చెక్కుకుని నా కూతురికి పట్టెడు అన్నం పెట్టుకునే కటిక పేదవాడిని. నేను ఎప్పుడూ రాజకోట గడప కూడా తొక్కలేదు ప్రభు. నా ఊరి గుడిసెలోని నిన్న అర్ధరాత్రి భటులు వచ్చి ఎదురవుతున్న నన్ను దారుణంగా కొట్టి లాక్కుని వచ్చారయ్యా. నా మీద ఎందుకు ఈ నింద వేశారో నాకు తెలియదు తండ్రి, నన్ను కాపాడండి. మహారాజా, నా తండ్రిని కొట్టొద్దని చెప్పండి ప్రభు. నా తండ్రి చాలా మంచివాడయ్యా. చీమకు కూడా హాని చేయడు. నిన్న రాత్రంతా నా తండ్రి నా పక్కనే జ్వరంతో పడుకొని ఉన్నాడు. దయచేసి నా తండ్రిని వదిలేయండి దొరా. ఏయ్, మహారాజు గారి పాదాలను తాకుతావా? తండ్రేమో దొంగ, కూతురేమో అబద్ధాల కోరు. తండ్రి గారు, వీడి కపట నాటకాలు నమ్మకండి. వీడే దొంగ అనడానికి నా దగ్గర సరైన సాక్ష్యాలున్నాయి. విక్రమ, నా పాదాలు తాగితే నాకేమీ మైలపడదు. ఏది సాక్ష్యం? కళ్ళు లేని ఈ తండ్రిని మభ్యపెట్టడానికి నువ్వు తెచ్చిన సాక్ష్యాలు ఏవో ప్రవేశపెట్టు. మహారాజా, యువరాజు గారిని క్షమించండి. ఈ దొంగను నిన్న రాత్రి ఆహారంతో పారిపోతుండగా మన కోట కాపలాదారులు 2 కళ్ళార చూశారు ప్రభు. వాళ్లే మన సాక్ష్యాలు. భటులారా, ఆ సాక్షులను సభలోకి ప్రవేశపెట్టండి. 2 కాపలాదారులు సభలోకి వస్తారు. వాళ్ళిద్దరూ యువరాజు విక్రముడు, మంత్రి కుటిలుడు చేతిలో లంచం తీసుకుని అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి వచ్చినవాళ్లు. మహారాజా, మీ పాదాలకు నమస్కారం. నిన్న అర్ధరాత్రి నేను కోట తూర్పు ద్వారం దగ్గర కాపలాగా ఉన్నాను. అప్పుడు ఈ రామదాసు చేతిలో ఆ సూర్యకాంతి హారాన్ని పట్టుకొని పరుగును పరుగున పోవడం నా కళ్ళతో స్పష్టంగా చూశాను ప్రభు. వీడే ఆ దొంగ. అలాగా వీరయ్య, చాలా సంతోషం. అర్ధరాత్రి పూట ఆ చీకటిలో వాడు పరుగున పోతుంటే వాడి చేతిలో ఉన్నది ఆ సూర్యకాంతి హారమే అని నువ్వు అంత స్పష్టంగా ఎలా చూడగలిగావో చెప్పు. అది ప్రభు, ఆ సూర్యకాంతి హారంలో ఉన్న వజ్రాలు చీకటిలో కూడా కళ్ళు చెదిరేలా మెరుస్తున్నాయి ప్రభు. ఆ వెలుగుకు వాడి ముఖం నాకు స్పష్టంగా కనిపించింది. ఆ మెరుపును బట్టి ఆ హారాన్ని గుర్తుపట్టగలిగాందురా. విన్నారా సభాసదులారా, వీరయ్య ఎంత గొప్ప మాట చెప్పాడో. వజ్రాలు స్వయం ప్రకాశాలు కావు వీరయ్య. పగలు సూర్యుడి వెలుతురు పడితేనే వజ్రాలు మెరుస్తాయి. చిమ్మ చీకటిలో వజ్రాలు మెరిశాయి అని నువ్వు అంటున్నావంటే నీ కళ్లకు దోషమైనా ఉండాలి, లేదా నీ నాలికకైనా దోషం ఉండాలి. అబద్ధం చెబుతున్నావా నా సభలో? క్షమించండి ప్రభు, నాకు కొంచెం భయంగా ఉంది. సరే, రెండో సాక్షి నువ్వేం చెబుతావు? వీడు ఆ చీకటిలో ఎలా పారిపోతున్నాడు? కళ్ళు లేని నాకు ఆ దృశ్యాన్ని నీ మాటలతో చూపించు. మహారాజా, వాడు చాలా వేగంగా పారిపోతున్నాడు దొరా.
వాడు తన ముఖాన్ని ఒక ఎర్రటి వస్త్రంతో కప్పుకొని ఉన్నాడు. ఆ ఎర్రటి వస్త్రం వల్లే వీడిని నేను సులభంగా గుర్తుపట్టాను మహారాజా. వీడే ఆ దొంగ. అద్భుతం సూరయ్య, ఎంతటి దివ్యదృష్టి మీది! చిమ్మ చీకటిలో రంగులు ఎవరికీ కనిపించవు. ఎరుపు రంగు కూడా చీకటిలో నలుపు రంగుగానే కనిపిస్తుంది. అలాంటిది అర్ధరాత్రి ఆకారం సరిగ్గా కనిపించని చీకటిలో వాడి వస్త్రం ఎరుపు రంగు అని నువ్వు ఎలా నిర్ధారించావు? మీరిద్దరూ చూశామని చెబుతున్నది పచ్చి అబద్ధమని కళ్ళు లేని నాకు స్పష్టంగా కనిపిస్తోంది. మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేశాయా, లేక ఆ కళ్ళ వెనుక ఉన్న కుట్ర మిమ్మల్ని మోసం చేసిందా? సత్యవ్రతుడి మాటలకు సభ అంతా నిశ్శబ్దమైపోతుంది. యువరాజు విక్రముడు, మంత్రి కుటిలుడు ముఖాలు పాలిపోతాయి. తాము ఎంత అద్భుతంగా నాటకమాడినా గుడ్డి తండ్రి తన బుద్ధిబలం ముందు తన సాక్ష్యాలను బట్టబయలు చేస్తాడని విక్రముడు ఊహించలేదు. తండ్రి గారు, వాళ్ళు సామాన్యమైన కాపలదారులు కదా. మీ ముందు నిలబడి మాట్లాడడానికి భయపడి అలా తడబడుతున్నారంతే. వాళ్ళు రంగులు మెరుపులు తప్పుగా చూసి ఉండొచ్చు, కాని వీడే దొంగ అనడానికి మాత్రం పరమసత్యం. వీడి కాకపోతే మన కోటలోకి ఇంకెవరు వస్తారో చెప్పండి. అదే విక్రమ, నాకు అర్థం కావటం లేదు. నా కోటలోని రహస్య మందిరం తలుపులు ఇనుముతో చేసినవి. ఆ గదికి ఉన్న తాళం చాలా ప్రత్యేకమైనది. ఆ గది తాళం చెవులు ఈ రాజ్యంలో కేవలం ఇద్దరి దగ్గర మాత్రమే ఉంటాయి. ఒకటి నా దగ్గర, మరొకటి యువరాజైన నీ దగ్గర. మరి ఈ సామాన్య పేదవాడు ఆ ఇనుప తలుపులు ఎలా తెరిచాడు? తాళం చెవి వాడికి ఎవరు ఇచ్చారు? నా దగ్గర ఉన్న తాళం నామలలోనే భద్రంగా ఉంది. మరి వాడికి తాళం ఎక్కడి నుంచి వచ్చింది విక్రమ? అది తండ్రి గారు, బహుశా వాడు ఏమైనా మాయో మంత్రమో ఉపయోగించి ఆ తలుపులు తెరిచి ఉండొచ్చు. వాడు మహా మాయగాడు కదా. అయ్యా యువరాజా, నన్ను మరింత శిక్షించకండి అయ్యా. నాకు మంత్రాలు తంత్రాలు ఏమీ తెలియదయ్యా. నేను పొట్టకూటి కోసం రాళ్లు కొట్టుకునేవాడని. ఆగు రామదాసు. విక్రమ, నీ స్వరం ఎందుకు వణుకుతోంది? నీ గుండె చప్పుడు ఎందుకు అంత వేగంగా కొట్టుకుంటుంది? సరే, ఆ దొంగ ఎవరో తేల్చడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సభలోనే ఆ దొంగ ఉన్నాడు. కళ్ళు లేని వాడిని ఇప్పుడు పట్టుకోబోతున్నాను. ఏమిటి మహారాజా మీరు అనేది? దొంగ మన సభలో ఉన్నాడా? వాడు రామదాసు కాడా? మీరు ఎలా పట్టుకుంటారు ప్రభు? కళ్ళు లేనివాడి ప్రపంచం శబ్దాలు, వాసనలతో నిండి ఉంటుంది. దృష్టి ఉన్న మీకు ఈ సభలో మనుషుల ముఖాలు, వాళ్ల అలంకరణలు మాత్రమే కనిపిస్తాయి. కానీ నాకు వాళ్ల మనసులోని భయం, వాళ్ల వంటికి ఉన్న చెమట వాసన, వాళ్ల బట్టల వాసన స్పష్టంగా తెలుస్తాయి. నిన్న ఆ సూర్యకాంతి హారం దొంగిలించిన వాడు చీకటిలో కంగారు పడిన రహస్య మందిరంలో ఉన్న ఒక అరుదైన కస్తూరి అత్తరు సీసాను కింద పడవేసి పగలగొట్టాడు. ఆ అత్తరు వాసన చాలా పదునైనది. వారం రోజులైనా ఆ వాసన పోదు. ఆ దొంగ బట్టలకు ఆ వాసన ఖచ్చితంగా అంటుకుని ఉంటుంది. ఆ మాట వినగానే యువరాజు విక్రముడు, మంత్రి కుటిలుడు ఉలిక్కిపడతారు. నిన్న రాత్రి స్వయంగా విక్రముడే ఆ హారాన్ని దొంగలించి తప్పు ఈ పేద రామదాసు మీద మోపాలని పథకం వేశాడు. ఆ కంగారులో విక్రముడి కాలు తగిలి ఆ అత్తరు సీసా పగిలి ఆ సుగంధం అతని పట్టు వస్త్రాలకు అంటుకుంది. ఆ రోజు సభకు కూడా విక్రముడు అవే వస్త్రాలు ధరించి వచ్చాడు. విక్రముడు భయంతో వెనక్కి అడుగులు వేస్తాడు. నా కళ్లకు వెలుతురు లేదు కదా అని మీ పాపాలు కూడా నాకు కనిపించవని ఎంత మూర్ఖంగా ఆలోచించారు. ఆ అత్తరు వాసన ఈ సభలో ఎవరి నుండో బలంగా వస్తుంది. ఆ వాసన ఏ దిక్కు నుంచి వస్తుందో నా ముక్కుకు స్పష్టంగా తెలుస్తోంది. మహారాజా, నా తండ్రి బట్టల నుంచి కేవలం మట్టి వాసన, చెమట వాసన మాత్రమే వస్తుంది దొరా. మాకు అత్తరంటే ఏంటో కూడా తెలియదు. నాకు తెలుసు తల్లి, నీ తండ్రి నిరపరాధి అని నేను ఎప్పుడో పసిగట్టాను. ఆ అత్తరు వాసన వస్తున్నది ఎక్కడి నుంచో కాదు, యువరాజు విక్రముడి వస్త్రాల నుంచి. విక్రమ, రాత్రి దొంగతనం చేసి ఆ నెపాన్ని ఒక అమాయకుడి మీద మోపి కళ్ళు లేని తండ్రిని మోసం చేద్దామనుకున్నావా? నా రాజ్యపు సింహాసనం ఎక్కాల్సిన నువ్వే ఇలాంటి నీచమైన పనికి ఎందుకు ఒడిగట్టావురా? అవును, నేనే దొంగలించాను. నేనే ఈ నాటకం ఆడాను. ఎందుకు చేశానో తెలుసా? ఈ రాజ్యానికి రాజు నువ్వా నేనా? గుడ్డివాడైన నువ్వు సింహాసనం మీద కూర్చుని ధర్మాలు వర్ణిస్తూ ఉంటే కళ్ళున్న నేను
నీ వెనక ఒక బానిసలా నిలబడాలా? ఆ సూర్యకాంతి హారాన్ని పక్క రాజ్యపు రాజుకు అమ్మి పెద్ద సైన్యాన్ని కూడగొట్టుకుని నిన్ను సింహాసనం నుంచి దించి నేనే మహారాజును అవ్వాలని ఈ పథకం వేశాను. మంత్రి కుటిలుడు కూడా నాకు సహాయం చేశాడు. ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఏం చేస్తావు? నన్నలా ఎదిరిస్తావు? నీకు ఎదిరించే శక్తి కూడా లేదు కదా. విక్రముడి మాటలకు సభలో ఉన్నవారంతా భయంతో నిశ్చేష్టులవుతారు. మహామంత్రి కుటిలుడు కూడా కత్తి దూసి విక్రముడి పక్కన నిలబడతాడు. విన్నారుగా మహారాజా, యువరాజు గారిదే ఈ రాజ్యం. ఆయన ఆజ్ఞ మేరకే ఈ నాటకం ఆడాం. ఇప్పుడు మిమ్మల్ని బంధించి విక్రముడికి పట్టాభిషేకం చేస్తాం. ఎవరైనా అడ్డు వస్తే ఈ కత్తికి బలవుతారు. ఆ? ఎంతటి అహంకారం విక్రమ! కళ్ళు ఉన్నాయన్న గర్వంతో కన్న తండ్రినే బంధించాలనుకునేంత అంధుడివి అయిపోయావా? నీ కళ్లకు ఈ కోట, ఈ సింహాసనం మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ కళ్ళు లేని నాకు నీ పతనం కనిపిస్తోంది. భటులారా, ఆ ద్రోహులిద్దరినీ బంధించండి. సత్యవ్రతుడు ఆజ్ఞాపించిన వెంటనే ఆ సభలో ఉన్న సైన్యాధ్యక్షుడు విక్రముడిని, మంత్రి కుటిలుడిని క్షణాల్లో బంధించి సత్యవ్రతుడి మీద ఉన్న అపారమైన భక్తి, గౌరవం వల్ల సైన్యం మొత్తం ఆయన మాటే శాసనంగా పాటిస్తారు. విక్రముడు తన ఆట సాగలేదని అర్థమై తలదించుకుంటాడు. తండ్రి గారు, నన్ను క్షమించండి. అధికార దాహం నన్ను గుడ్డివాణ్ణి చేసింది. నా కళ్ళే నన్ను మోసం చేశాయి. కళ్ళు లేని మీరే నిజమైన దృష్టితో ఉన్నారని, మీ బుద్ధి బలం ముందు నేను పనికిరైన వాణ్ణని అర్థమైంది. నన్ను క్షమించండి. నాకు మరణశిక్ష విధించండి. నా రక్తమే నాకు ద్రోహం తలపెట్టింది. నిన్ను కొడుకుగా కన్నందుకు నా జన్మ పాప పంకిలమైపోయింది విక్రమ. రాజ్యకాంక్ష కోసం దొంగగా మారావు. ఒక పేదవాడి ప్రాణాలు తీయడానికి వెనుకాడలేదు. కళ్ళు ఉండి కూడా ధర్మాన్ని చూడలేని నువ్వే నిజమైన గుడ్డివాడివి. కళ్ళు లేకపోయినా న్యాయాన్ని చూస్తున్న నేను దృష్టి ఉన్నవాడిని. ఒక రాజుకు కొడుకంటే ధర్మం ముఖ్యం. సైన్యాధ్యక్ష, ఈ యువరాజును, ఈ మంత్రిని రాజ్య బహిష్కరణ చెయ్యండి. వీళ్ల కళ్ల ముందు ఈ రాజ్యం, ఆస్తులు లేకుండా కట్టుబట్టలతో అడవుల్లో వదిలేయండి. వీళ్ళు జీవితాంతం అడుక్కుని బతకాల్సిందే. అయ్యో నాన్నగారు, దయచేసి అలా చేయకండి. నన్ను అనాథన చేయకండి. రామదాసు, నన్ను క్షమించవయ్యా. నా కడుపున పుట్టిన రాక్షసుడి వల్ల నిన్ను, నీ పసిబిడ్డను ఎంతగానో భయపెట్టాను. ఈ రాజ్యం నీకు ఎంతగానో రుణపడి ఉంది. వద్దు మహారాజా, మీ పాదాలకు దండం తండ్రి. కన్న కొడుకునే కాదని ధర్మాన్ని గెలిపించిన మీరు సాక్షాత్తు ఆ దేవుడితో సమానం ప్రభు. గుడ్డిరాజు అని మిమ్మల్ని ఎవరైనా అంటే వాడి కళ్ళు పగిలిపోతాయి దొర. మీరు జ్ఞాననేత్రాలు ఉన్న మహారాజు. మాకు న్యాయం జరిగింది, అంతే చాలు ప్రభు. మీరు చాలా మంచివారు మహారాజా. నా తండ్రిని నాకు అప్పగించిన మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కన్నా, ఈ రోజు నుండి నువ్వు నా కూతురివి. కళ్ళు లేని ఈ తండ్రికి నువ్వే కర్రగా ఉండి దారి చూపించు తల్లి. రామదాసు, నిన్ను ఈ రాజ్యానికి ప్రధాన శిల్పిగా నియమిస్తున్నాను. మీ ఇద్దరూ ఈ కోటలోనే నా వెంటనే ఉండండి. సత్యవ్రతుడి ధర్మనిరతికి సభలోని వారంతా జయజయధ్వానాలు చేస్తారు. యువరాజు విక్రముణ్ణి, మంత్రిని బంధించి అడవుల్లోకి తరిమేస్తారు. కంటిచూపు లేకపోయినా జ్ఞానంతో, ధర్మంతో సత్యవ్రతుడు రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తాడు. కళ్ళు ఉండి పాపాలు చేసేవాడికంటే కళ్ళు లేకపోయినా ధర్మ మార్గంలో నడిచేవాడే నిజమైన మహారాజు అని ఈ కథ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపో